హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సాయంకాల సమయంలో మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ముర్రేడు వాగు చూపిస్తాను. నేను చూడండి. ఈ యొక్క ముర్రేడు వాగు లక్ష్మీదేవిపల్లి మండలం తరువాత మొలకలపల్లి మండలం, ఈ రెండు మండలాలలో ప్రవహించి తర్వాత ఇది కిన్నెరసాని నదిలో కలిసి అక్కడి నుండి మరలా రెండు కలిసి గోదావరి నదిలో కలుస్తాయి. ఈ సాయంకాల సమయంలో నేను మీకు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఈ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి దగ్గరలో మనం పాత కొత్తగూడెం నుండి నవబారు తెలియేటటువంటి రోడ్లో ఈ యొక్క ముర్రేడు వాగు ఉంటుంది. ఈ ముర్రేడు వాగు కిన్నెరసాని నదిలో కలిసి తర్వాత అది గోదావరి నదిలో కలిసిద్ది. ఇదిగోండి, ఈ యొక్క ముర్రేడు వాగు పచ్చని అడవి, తర్వాత పచ్చని అడవులు, తర్వాత కొండ చిన్న చిన్న గుట్టలు, ఆ ప్రాంతాల్లో నుంచి నీళ్లు వచ్చి ఈ యొక్క ముర్రేడు వాగులో ఉంటాయి. చూపిస్తాను నేను మీకు. వర్షాకాల సమయంలో బాగా ఉధృతంగా ప్రవహించిద్ది అన్నమాట ఈ యొక్క ముర్రేడు వాగు. ఇదిగోండి, ముర్రేడు వాగు వెళ్ళటానికి ఈ దారి బళ్ళ బాట, ఇది దారి. ఈ దారి గుండా మనం ముర్రేడు వాగుకి వెళ్ళొచ్చు. లక్ష్మీదేవిపల్లి మండలం, మొలకలపల్లి మండలం, ఈ రెండు మండలాలలో ఈ యొక్క వాగు ప్రవహించి కిన్నెరసాని వాగులు కలిసి తర్వాత గోదావరి నదిలో కలుస్తుంది. ఇదిగోండి పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పక్కనే గుట్ట చూసారా. ఇదంతా అడవి ప్రాంతం. చిన్న చిన్న గుట్టలలో నీళ్లు, తర్వాత చిన్న చిన్న కాలువల నీళ్లు అన్నీ కలిసి ఈ ముర్రేడు వాగు ఇలా నీళ్లు అటు వెళ్తాయి అన్నమాట. చలికాలం కదా, నీళ్లు తక్కువగా ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇది మొత్తం నిండిపోద్ది అండి. చూడండి, ఇది మొత్తం నిండిపోద్ది వర్షాకాలం. వర్షాకాలం ఇది మొత్తం నిండిపోద్ది. ఇది గుట్ట అన్నమాట. ఇవన్నీ గుట్టలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువ అడవి ప్రాంతం ఉంది. తెలంగాణలో అంటే నల్లమల ప్రాంతంలో అడవులు ఉన్నాయి. తర్వాత ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఇది బాగా అడవి ప్రాంతం. ఇదిగోండి పక్షి, చక్కని సాయంత్రం. ఇదిగోండి, ఇదంతా గుట్ట చూసారా, ఇవన్నీ గుట్టలు. ఇదిగోండి వాటర్. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయి.
బండరాళ్ళు. ఇదిగో నీళ్ళు చూడనట్టుంది. నీళ్ళు చూడండి ఎంత ఉధృతంగా ప్రవర్తంగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మొత్తం ఇది మొత్తం నీళ్ళు నిండిపోతాయండి వర్షాకాలం. అదేంటంటారా, ఇది ముర్రేడు వాగు. మనకి ఇక్కడ పాత కొత్తగూడెం నుండి వచ్చేటప్పుడు అక్కడ బ్రిడ్జి ఉంటుంది. అక్కడ నుంచి దిగి అటు లోపల చూడవచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి రావడానికి అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది. మనం అక్కడ కూడా చూడవచ్చు. కొన్ని నీళ్ళు చూడండి ఇది తేడాగా ఉన్నాయి. పక్షుల శబ్దాలు వినండి. ఇదిగోండి, ఈ పక్షి ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. చూసారు అట్ట అడుతుందో, అదిగో ఇది చూడండి. ఇప్పుడు చూడండి చేప కోసం ఎట్ట తణుకులాడిద్దు. అదిగో దిగ్గో చేపను పట్టింది చేపను. చూసారా, వేగంగా వచ్చి చేపను పట్టి మళ్ళీ తీస్తుంది. ఇదిగోండి, ఈ రకమైన పరిస్థితి పక్షి ఏంటో మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి మనకు కనపడుతుంది, ఇది మొత్తం కూడా వర్షాకాలం ఫుల్ అయిపోద్ది వాటర్. ఇక్కడ ఒక పక్షి ఉంది, అందుకోసం నేను ఇక్కడికి వచ్చి అది కూడా ఎగిరిపోద్ది. ఇదిగోండి వర్షాకాలం పెద్ద పెద్ద దొంగలు అట్టు కొట్టుకోతాయి అన్నమాట వర్షానికి. ఇదిగోండి చూడండి ఎట్ట ఆడుతున్న పక్షులు. ఇదిగోండి చూసారా, ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటుందో ఆ యొక్క ప్రాంతాల్లో వ్యవసాయం అనేది ఎక్కువగా అభివృద్ధి చేస్తారు.
భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాలు భారతదేశం ముందుంది. ఈ యొక్క వాగు ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగపడింది ఈ నీళ్లు. ఇదిగోండి, పూర్వం మీరు చూసి, పూర్వం మనకు తెలుసు చాలామందికి ఏంటంటే కాలువల పక్కన మంచినీళ్ళ కోసం ఇలాగ చలాలు దొరికేవాళ్ళు. చలం చూసారా, గొయ్యి తీసేవాళ్ళు. గొయ్యి తీసి నీరు ఊరిద్ది, ఆ ఊరిన నీటిని మంచినీళ్ళుగా ఉపయోగించేవాళ్ళు. ఇదిగోండి మొక్కజొన్న, తర్వాత వరి, అక్కడక్కడ కొబ్బరి చెట్లు. నది కానీ కాలువలు కానీ దగ్గరగా ఉన్నప్పుడు, వాగులు దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోలు, ట్రావెలింగ్ అండ్ కుకింగ్. బాయ్ బాయ్.